చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, 10 రోజుల కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించాలి, కుమారులే చేయాలా, కుమార్తెలు చేయకూడదా, కుమార్తె లేని ఎడల ఎవరైనా వేరే వారు చేయవచ్చునా, కుమార్తెకు వివాహం చేస్తే అల్లుడు కూడా చేయవచ్చా, మనమరు లేని ఎడల కుమార్తెలు చేయవచ్చా, మనమరాళ్ళు చేయవచ్చునా, ఇలాంటి ఎన్నో సందేహాలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. నిరభ్యంతరంగా చేయవచ్చు. అర్హత లేక కాదు, అర్హత ఉంది. వారికి సంబంధించిన తిథి మరి ఒకటి ఉంది. ఆ తిథి నాడు చెయ్యాలి. పెంచి పోషించే బాధ్యత గల మహిళలు దహనం చేసే సమయంలో దుఃఖిస్తారు. వారిలో విపరీత వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మహిళలు వైరాగ్య సంబంధాలకు దూరంగా ఉండి వృద్ధి పెంపొందింపజేసే లక్షణం కలవారుగా ఉండాలి. సౌభాగ్యం కలగాలి, ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో సనాతన ధర్మం వారు చేయవచ్చును వారి సంకల్పంతో, కానీ వారు కాకుండా వారిని బాధ్యతగా ఉంచి అర్హత గల ఇతరుల చేత పాటింపజేయాలి అనే వెసులుబాటు చూపించింది. శాస్త్రంలో ఎప్పుడు కూడా అసలు చేయకుండా ఉండకూడదు అని ఉండదు. వెసులుబాటు, సర్దుబాటు, అవకాశాలు అనేకం ఉంటాయి. వారందరూ పాటించవలసినటువంటి తిథి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి దౌహిత్రిక మహాలయం